లేడు అని ఒక్కసారి ఆ తోరణం మీద కూర్చుని చెప్పారు. చెబితే అడిలిపోయారు ఆ చుట్టుపక్కల ఉన్న రాక్షసులందరూ. 80,000 మంది కింకరుల మూక స్వామి దగ్గరికి వెళ్లి ఆయన మీద రకరకాలైన ఆయుధాలను విసిరారు. ఒక్కసారి చండ ప్రచండంగా చూశారు. అంతే, ఆ తోరణానికి ఉండేటటువంటి ఒక పెద్ద ఇనప పరిఘను ఒక దాన్ని ఊడబెరికి ఆ పరిఘ తీసి కొట్టారు. కొడితే ఆనాడు స్వామి పరిఘ పెట్టి కొట్టేస్తుంటే గోటం పెట్టి కుంకుడుకాయలు కొడితే ఎలా పచ్చడైపోతాయో పరమ యథార్థం వాల్మీకి మహర్షి అలాగే చెప్పారు. అక్కడ ఏమీ లేవు. అప్పటి వరకు 80,000 మంది కింకరుల మూక స్వామి హనుమ పరిఘ పట్టుకుని గిర్ర 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 తిప్పి కొట్టే కళ్ళు మూసి కళ్ళు తెరిచేటప్పటికి మాంసపు ముద్దలు పడిపోయి ఉన్నాయి. నెత్తుటి మరకలతోటి రక్తం ప్రవహిస్తోంది. అంతే, హడిలిపోయారు, పరిగెత్తారు. మళ్ళీ వెళ్లి రావణాసురుడికి చెప్పారు. 80,000 మంది కింకరులు మలసిపోయారు. ఒక్కసారి మళ్ళీ ఆ తోరణం ఎక్కి కూర్చున్నారు. చుట్టూ చూశారు. పచ్చటి నేత్రములు మెరిసిపోతున్నాయి స్వామివి. దూరంగా చైత్య ప్రసాదం కనపడింది 1000 స్తంభాలతోటి. దీన్ని విడిచిపెట్టకూడదనుకున్నారు. ఒక్క దూకు దూకి ఆ ప్రసాదం దగ్గరికి వెళ్ళారు. దాని మీదకెక్కి నిలబడ్డారట. నిలబడి ఆ రోజున స్వామి ప్రమమా ఘోరసాకాంశ్చీ ఊరుభ్యాన పరాన్ కపి కేచిత్తస్య నినాదేనా తత్ర ఇవ పతితాభువి. ఆ పెద్ద ప్రసాదం మీద నిలబడి సూర్యుడికి ఎదురు నిలబడిన సూర్యుడా అన్నట్టుగా నిలబడి ఒక్కసారి ఒక పెద్ద నాదం ఒకటి చేశారట. ఆ నాదం వినేటప్పటికే లంకాపట్టణంలో కొన్ని వేల మంది గుండెలు బద్దలైపోయి చెవుల వెంట ముక్కుల వెంట నెత్తురు కారి కింద పడి చచ్చిపోయారు. చెట్ల మీద ఉన్న పక్షులు వెంటనే కింద పడి మరణించాయి. ఒక్కసారి తొడలు కొట్టారు. ఆ తొడలు కొట్టినప్పుడు వచ్చినటువంటి ధనికి కొంతమంది రాక్షసులు చచ్చిపోయారు. హనుమ యొక్క అవిక్ర పరాక్రమం అంటే అలా ఉంటుంది అని చూశారట. చూసి ఒక్కసారి ప్రాసాదస్య మహాంతస్య స్తంభం హిమపరిష్కృతం ఉత్పాటయిత్వా వేగేన హనుమాన్ పవనాత్మజ తతత్తం భ్రమయామాసా శతధారం మహాబలః తత్ర చాగ్నిస్సమభవ ప్రాసాదస్యాప్యదహ్యతః. ఆ ప్రాసాదమునకు మధ్యలో ఒక బంగారు స్తంభం ఒకటి ఉంది. ఆ స్తంభాన్ని ఊడబెరికి శతధారం మహాబలః గిర్ర 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 తిప్పేట గాలిలో. ఆ వేగానికి అందులోంచి అగ్నిహోత్రం పుట్టింది. ఆ అగ్నిహోత్రంలో ఈ చైత్య ప్రాసాదం అంతా కాలిపోతుంది. బంగారము వెండి అంతా కాల్వలై ప్రవహించి వెళ్ళిపోతోంది. ఆ చేతిలో పట్టుకున్న బంగారు స్తంభంతో 100 మంది రాక్షసులు ఆయన మీదకి వచ్చారు. దానికి కాపలా ఉన్నవారు ఆ స్తంభంతో కొట్టి చంపేశారు. ఎగిరి మళ్ళీ తోరణం దగ్గరికి వచ్చారు. మళ్ళీ జయత్యట బలో రామో లక్ష్మణశ్చ మహాబలః. మళ్ళీ జయమంత్రం చెప్తూ తోరణం ఎక్కి కూర్చున్నారు. ఈలోగా కబురెళ్ళింది రావణాసురుడికి. 80,000 మంది కింకరుల మూక మడిసిపోయింది. జంబుమాలిని పిలిచాడు. ప్రహస్తుడనేటటువంటి వాడి కుమారుడు పిలిచి, జంబుమాలి చాలా జాగ్రత్తగా నీకున్న అస్త్రశస్త్రములన్నింటినీ ధ్యానం చేస్తూ నీ రథం ఎక్కి యుద్ధానికి వెళ్ళమన్నాడు. గాడిదల పూంచినటువంటి రథం ఎక్కి జంబుమాలి యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చి ఆ తోరణం మీద కూర్చున్నటువంటి స్వామి హనుమని చూశారు. స్వామి ఒక పెద్ద రాతిని ఎత్తి ఆ జంబుమాలి మీదకి విసిరితే అది పడే లోపలే వాడు అర్ధచంద్రాకారపు బాణములతోటి నారాచ బాణములతోటి కొట్టి దాన్ని తుత్తునీరు చేశాడు. తర్వాత ఒక సాలవృక్షాన్ని పిరికి విసిరారు. ఆ చెట్టు మీద పడకముందే దాన్ని ఖండములుగా కొట్టాడు. అర్ధచంద్రాకారపు బాణములను లలాటమనందు కొట్టాడు హనుమతి. కొడితే ఆయనకి నెత్తురు కారి ముఖం నుంచి కింద పడుతోంది. ఆయన వక్షస్థలంలో 10 బాణాలు కొట్టాడు. కొడితే నెత్తురు కిందకి జారుతోంది. చూశారు. ఓహో, నన్ను కొట్టగలిగిన మనగాడివిరా నువ్వు అనుకున్నారు. ఒక్క పరిఘన ఒక దాన్ని మళ్ళీ ఊడబెరికారు. మళ్ళీ గిర్ర 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 తిప్పారు. పిడుగొచ్చి రథం మీద పడ్డట్టుగా ఆకాశంలో ఒక్క ఎగిరెళ్ళి వాడి మీద పడి కొట్టారు. కొట్టేటప్పటికీ తస్య చైవ శిరన్నాస్తి నబాహు నచజానుని నరథం ఏవి ఒక్కటి కనపడలేదు. అప్పటి వరకు జంబుమాలి కనబడ్డాడు, గాడిదలు కనబడ్డాయి, రథం కనబడింది, ధనస్సు కనబడింది, భుజాలు కనబడ్డాయి, ఇన్ని కనబడ్డాయి. పరిగ పెట్టి ఒక్క దెబ్బ కొట్టారంతేట. తస్య చైవ శిరన్నాస్తి నబాహు నరజానుని నరథం నాశ్వాహ తత్రా దృశ్యంతి నేశవః. ఏమీ కనపడలేదు. అన్నీ కలిసి ఇంత మాంసపు ముద్దయిపోయి ఉండిపోయి ఒక్క దెబ్బ కొట్టి మళ్ళీ తోరణం ఎక్కి మళ్ళీ జయమంత్రం చెప్తున్నారు. కూర్చుని మళ్ళీ ఎవరు వస్తారని ఎదురు చూస్తున్నారు. ఆ మిగిలినటువంటి రాక్షసులందరినీ పట్టుకుని కాళ్ల కింద పెట్టి తొక్కేశారు. మోకాళ్లతో కుమ్మేశారు. 2 చేతులతో గుద్దేశారు. అరిచేతులతో మద్దించేశారు. అరిచేతులతో కొట్టి చంపేశారు. చంపేస్తే నెత్తురు కాల్వలై వెళ్ళిపోతోంది. మళ్లీ కబురెళ్ళింది రావణాసుడికి. వెళ్ళినటువంటి జంబుమాలి వెనకాతల వెళ్ళినటువంటి సైన్యము అంతా మరణించారు అని. వెంటనే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏడవడం మొదలుపెట్టారన్నారు వాల్మీకి మహర్షి. ఇప్పటి వరకు ఏమిటి, ఒక వానరుడు పట్టుకోవడానికి ఎడుతున్నాడు అనుకున్నారు. ఎప్పుడైతే ఇంత తొందరగా 2 బ్యాచ్లు పోయాయని వార్త వచ్చేసిందో, ఈ 7 మంత్రిసుతులు బయలుదేరి పెడుతుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాధపడ్డం మొదలెట్టారు. వీళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా వెనక్కి అని. రాకపోతే వాడికే, అందుకని వాడు పంపించాడు. 7 మంత్రిసుతులు రథాలెక్కి సైన్యాన్ని తీసుకుని బయలుదేరారు. మహోత్సాహంతో ఆయన మీద యుద్ధం మొదలుపెట్టారు. అన్ని వైపుల నుంచి ఆయన మీద బాణప్రయోగం చేశారు. చేస్తే స్వామి చూశారట. ఆయన ఎలా ప్రతిజ్ఞ చేశారో అలాగే ప్రవర్తిస్తారు. తలేనాభ్యహనత్కాంశ్చి నఖైకాంశ్చిత్ దదారయత్ ముష్టినాభిహనత్కాంశ్చి నఖైకాంశ్చిత్ దదారయత్. ఒక్కసారి పెద్ద శరీరాన్ని పెంచేశారట.
పెంచేసి ఆకాశంలోకి ఎగిరారు. అక్కడి నుంచి కింద పడ్డారు. కింద పడేటప్పటికే ఆయన కింద పడిపోయి పచ్చడైపోయారు చాలా మంది. మిగిలిన వాళ్ళని కొన్ని వందల మందిని తన చేతులకున్న గోళ్లతో గుండెలు గీరేసి చంపేశారు. కొంతమందిని తన పళ్లతో కురికి చంపేశారు. కొంతమందిని తన వాడి కోళ్లతో పొడి చేశారు. కొంతమందిని మోచేతులతో పొడి చేశారు. కొంతమందిని గుద్దేశారు. కొంతమందిని పాదాల కింద పెట్టి తొక్కేశారు. కొంతమందిని తొడల కింద పెట్టి నలిపేశారు. ఇన్ని వేల మంది రాక్షసుల్ని తలేనాభ్య హనత్కాంక్షి పాదైకాంక్షి పరంతప ముష్టినాభ్య హనత్కాంక్షి నఖైకాంక్షి దొరారయత్ అలాగే చంపేశారు. అంతే, తన శరీరంతో చంపేశారు. చంపేస్తే ఆశ్చర్యపోయారట. ఎక్కడ చూసినా ఏమిటి? హతైర్నాగైశ్చ తురగైర్ భగ్నాక్షైశ్చ మహోరథై హతైశ్చ రాక్షసై భూమి రుద్ధమార్గా సమంతత అన్నారు వాల్మీకి మహర్షి. అందున చిత్రం ఏమిటో తెలుసా అండి? హనుమ యుద్ధం చెయ్యడం వచ్చిన ముందు రాక్షసుని పెద్ద రాక్షసుని కొట్టేస్తారు. కొట్టేసిన తర్వాత ఇంకా ఆట మొదలు పెడతారు. గోళీకాయని గోళీకాయతో కొడతారు చూసారా? అలా అక్కడ ఉన్న ఏనుగును దాన్ని తొండం పట్టుకుంటారు. పట్టుకుని ఏనుగునెత్తి ఏనుగును కొడతారు. గుర్రాన్ని ఎత్తి గుర్రాన్ని కొడతారు. రథాన్ని ఎత్తి రథాన్ని కొడతారు. పారిపోయేవాడితో కొడతారు. అలా తెగిపోయినటువంటి తలలు, చచ్చిపోయిన ఏనుగులు, తిరగబడిపోయిన ఏనుగులు, ఊడిపోయిన తొండాలు, తెగిపోయిన తలకాయలు, పచ్చడైపోయిన శరీరాలు, విరిగిపోయిన రథాలు, ఇదంతా ఎంతసేపట్లో? గట్టిగా ఒక 20 నిమిషాల్లో కొన్ని కోట్ల మంది నిహతులైపోయారు, పడిపోయారు. అక్కడ రక్తం కాలవల కింద ప్రవహించి వెళ్ళిపోతోంది. ఇంత పెద్ద అల్లరి జరిగిపోతోంది. మళ్ళీ రావణాసురుడికి కబురు వెళ్ళింది. వెళ్ళిన వాళ్ళందరూ చనిపోయారు. 7 వంతిస్తారు. 5 సేనాగ్ర నాయకుల్ని పిలిచాడు. ఈసారి మీరు వెళ్లి జాగ్రత్తగా పట్టండి. ఏమరపాటు తగదు. వచ్చినవాడు సామాన్య వానరం కాదు. చూడగా దేవతల యొక్క తేజస్సు వచ్చిందనుకుంటున్నాను. నేను ఎందరో ఋషుల్ని బాధ పెట్టాను. వారందరూ కూడా తమ యొక్క తపోశక్తుల్ని ధారపోసి సృష్టించిన మహాభూతమై ఉంటుంది. అందుకని ఆ మహాభూతాన్ని జాగ్రత్తగా పట్టుకోండి అన్నాడు. వీళ్ళు 5 సేనాగ్ర నాయకులు వెళ్లారు. స విరూపాక్ష యూపాక్ష దుర్ధరం చైవనాయకం ప్రగసం భాసకర్ణంచ పంచసేనాగ్ర నాయకాన్. విరూపాక్ష యూపాక్ష దుర్ధర ప్రగస భాసకర్ణులని 5 వాళ్ళు. 5 రథం ఎక్కి వెళ్లారు. వెళ్లి స్వామితో యుద్ధం మొదలుపెట్టారు. 5 వైపుల నుంచి ముట్టడించారు. అందులో దుర్ధరుడు అన్నవాడు స్వామికి కోపం తెప్పించాడు. ఎందుకని అంటే స్వామికి అదో సరదా. యుద్ధం చేస్తుంటారు, కాసేపు వినోదిస్తూ ఉంటారు. 3 ఇనుప బాణములు కొట్టాడు వాడు ఆయన లలాటంలోకి. కొడితే ఆ 3 ఇనుప బాణాలు వెళ్ళి ఆయన తలలో గుచ్చుకున్నాయి. గుచ్చుకుని నెత్తురు కారుతోంది. చూశారట. ఇంత అల్లరి చేస్తావురా నువ్వు అనుకున్నారు. ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరిపోయారు. ఎగిరిపోయి అక్కడ శరీరాన్ని పెంచారు. ఆ ఆకాశంలోకి ఎగిరిపోయాడని ఇలా చూస్తున్నారు వాళ్ళు. అంతే, శరీరం పెంచి ఢబేరానికి పడిపోయారు. ఆ పడిపోవడం ఎవడు బాణాలు కొట్టాడో వాడు రథం మీదకి వచ్చి పడిపోయారు. తట సముదితాస్తాస్తం రథం భగ్నాక్ష కూబరం విహాయన్యపదద్భవో దుర్ధరం చైవరాక్షసం. పడిపోగానే ఆయన కింద రథం ఉండిపోయిందిట. రథం పచ్చడైపోయింది, ధనస్సు పచ్చడైపోయింది, గుర్రాలు పచ్చడైపోయాయి. కడుపుకి ఏదో అలా అన్నం తింటూ బాగా నవ్వేసి గబాల ముందు పడిపోయాం అనుకోండి, అన్నం పొట్టకంటుకున్నట్టు ఆ మాంసం అంతా అంటుకుంటే తీసి తిరిగిపోతారు రాశారు. ఆ పైనుంచి కింద పడిపోతే ఆ రాక్షసుడి రథంతో సహా ఆయన కింద పడి మీద నలిగిపోయింది. చూశాక ఇంకొక 2 మీదకి వస్తున్నారు. ససాల వృక్షమాసాధ్య సముత్పాట చవనర తావు భౌ రాక్షస వీరౌ జఘాన పవనాత్మయ. ఇంకో 2 వస్తున్నారు. 5 దుర్ధరుడు మరణించిన తర్వాత ఒక పెద్ద మద్ది చెట్టును ఒక దాన్ని పెకలించారు. చేత్తో పట్టుకుని గిర్ర తిప్పి కొట్టారు. 2 కొడితే అంతే, సగం నేల కట్టుకుంది, సగం చెట్టు కట్టుకుంది. ఈశ్వరవతల పారేశాం. ఇంకా తర్వాత పోనీ అంచేష్టి సంస్కారం చేద్దామన్నా ఇంకా బాడీలు ఉండవు, మాంసపు ముద్దలే ఉంటాయి అంతే. హనుమ కొడితే అలా ఉంటుంది. అలా ఆనాడు ఆ వస్తున్నటువంటి ఆ జంబుమాలిని 7 మంత్రిసుతుల్ని 5 సేనాగ్రనాయకుల్ని మహాత్ముడు సంహరించాడు. రావణుడు ఆ మాట వచ్చింది 5 సేనాగ్రనాయకులు కూడా మరణించారని. ఒక్కసారి సభలో తేరిపారి చూశాడు. వాడి చూపు ఎక్కడాగితే వాడి పని అయిపోయినట్టు. చూసి తన కొడుకు దగ్గరే ఆపాడు, అక్షకుమారుడి దగ్గర. ఆయన చిన్న వయస్సులో గొప్ప తపస్సు చేశాడు. ఆయనకున్నటువంటి రథము, ఆ రథంలో ఉండేటటువంటి అక్షయబాణ తుణీరాలు, అందులో ఉండేటటువంటి ఖడ్గాలు, అందులో ఉండేటటువంటి ఆయుధాలు అన్ని తపశక్తితో సంపాదించినవి. తండ్రి తన వంక చూడగానే ప్రజ్వరిల్లుతున్న అగ్నిహోత్రంలో లేచాట. అబ్బా, ఇన్నాళ్ళకి యుద్ధం దొరికింది. రథం ఎక్కాడు, బయలుదేరి సంతోషంగా యుద్ధానికి వెళ్ళాడు. ఆ పిల్లవాడిని చూడగానే హనుమ అనుకున్నారట, అబ్బాయి ఎంత బాగున్నాడు రా ఈ పిల్లవాడు, చిన్న పిల్లవాడే కానీ వీడు అగ్నిహోత్రంలో ఉన్నాడు, చూస్తుంటే కాసేపు వీడిని యుద్ధం చేయిద్దాం చూద్దాం అనుకున్నారట. వాడు వస్తూనే 3 బాణాలు కొట్టాడు హనుమ మీద. కొట్టి ఆయన యుద్ధానికి ప్రేరేపణ చేశాడు. వాడు ఎంత యుద్ధం చేశాడంటే అక్షకుమారుడు స్వామి హనుమ మీద బాణ పరంపర కురిపించేశాడు. కురిపించేస్తే హనుమకి వాడిని కొట్టడం ఇష్టం లేదు. పిల్లాడు ఇంత బాగా చేస్తున్నాడు, చూద్దాం వీడు యుద్ధం అని ఆ బాణాల మధ్యలో దొరకకుండా సూక్ష్మ రూపంతో ఆయన తిరుగుతున్నారట. ఇంత వేగంగా తిరుగుతున్నాడు, ఈయనకి తగలటం లేదు బాణాలని. కోపం వచ్చి అక్షకుమారుడు ఆకాశాన్ని అంతటి కప్పేశాడు బాణాలతో. కప్పేస్తే చూశారట ఆయన ఒంటి మీద ఖాళీ లేకుండా బాణాలు కొట్టేశాడు. కొట్టేస్తే చూశారట, అమ్మో వీడేదో పిల్లాడు కదా అని ఊరుకున్నాను. దేవతలు కూడా వీడి యొక్క యుద్ధం చూసి మన్నిస్తారు, సంతోషిస్తారు. కానీ మా ఇంట్లో అగ్నిహోత్రంగా ఎంత బాగా పెరుగుతోందో అని చూస్తూ ఊరుకుంటే ఇల్లు అంటుకుంటుంది. అందుకని వీడిని ఆపకూడదు, ఇంకా వీడిని చంపేయవలసిందే. చంపడానికి చేతులు రావట్లేదు, అయినా చంపేస్తాననుకున్నారట. ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరారు.
ఎగిరి పెద్ద శరీరాన్ని పెంచి అక్కడి నుంచి కింద పడ్డారు. పడగానే రథం తుత్తునీయలైపోయింది. అయిపోగానే గుర్రాలు చనిపోయాయి, సారథ చనిపోయాడు, రథం మడిసిపోయింది. కానీ అందులోంచి అక్షకుమారుడు మాత్రం ఎగిరి గాలిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆకాశంలో నిలబడి వాడు యుద్ధం చేస్తాడు. వాడి రథానికి ఒక గొప్పతనం ఉంది, ఇంద్రజిత్ రథం లాగా ఆకాశంలో కూడా తిరుగుతుంది. ఇప్పుడు యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తుంటే స్వామి హనుమ చూశాక ఇంకా వీడిని యుద్ధం చెయ్యనివ్వకూడదని, వాడి అదృష్టమో దురదృష్టమో కానీ ఒక్కసారి ఎగిరి వచ్చి కపాలన వాడి పాదాలు పట్టుకున్నారట. పట్టుకుని కిందకి లాక్కొచ్చేసారు. లాక్కొచ్చేస్తే మీరు ఒకసారి ఆలోచించండి, అంత పర్వతాకార సన్నిభుడైనటువంటి హనుమ వాడి పాదాలు అట్టుకుని వేగంగా కిందకి లాగేస్తుంటే బహుశా వాడి అంగీ గాలికి పైకి ఇలా బుట్టలా ఎగిరిపోయి ఉంటుంది. వాడిని ఇలా కిందకి లాక్కొచ్చేసి వాడు కోదండం కాని కత్తి కాని పట్టుకోవడానికి వీలు లేకుండా, చిన్నప్పుడు పిల్లలను ఆట ఆడిస్తుంటారు, చేతులు పట్టుకుని తండ్రి గిరగిర తిప్పి నించో పెడతారు. వాడికి కళ్ళు తిరిగి నిలబడలేక ఇలా అయిపోతుంటే కొడుకుని పట్టుకుని సంతోషిస్తుంటారు తండ్రి. అలా ఆ అక్షకుమారుడి 2 కాళ్ళు పట్టుకుని గాల్లో గిర్ర 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 తిప్పేస్తారు. తిప్పి ఒక్కసారి నేలకేసి కొట్టారు. సభగ్న బాహూరుకటి ఈశిరోధర క్షరన్న సృజ్నిర్మథితాస్తిలోచన సభగ్న బంధ ప్రవికీర్ణ బంధనో హతక్షితౌ వాయుసుతేన రాక్షస. ఆ కొట్టేటప్పటికి ముందు ఈ 2 కళ్ళు పేలిపోయి గుడ్లు ఎగిరిపోయాడు. తలకాయ 1000 వ్రక్కలైపోయి కొబ్బరికాయ దిష్టి తీసి కొట్టే ఎలా పగిలిపోతుందో అలా చిన్న చిన్న పెచ్చులు కింద విరిగిపోయింది. కొట్టుంటే కడుపు బద్దలైపోయి పేగులన్నీ బయటికి వచ్చేసాడు. చేతిలో మిగిలిపోయిన కాళ్ళని తీసి విసిరవతల పడేశారు. అల్లా కొట్టి చంపేశారు. ఈ అసలు అది చూడగానే పారిపోయారు రాక్షసులందరూ. అమ్మ నాయనో చంపేవాడు ఉంటాడు కానీ ఇంత దారుణంగా చంపేడు ఏమిట్రా బాబు అని పోయి రావణాసుడికి చెప్పారు, చంపేశాడు మీ కొడుకుని. వాడికి మొట్టమొదటిసారి జీవితంలో బాధ అంటే ఏమిటో, భయం అంటే ఏమిటో